స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు. ఈ సీరియల్కి ఉన్న క్రేజ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సీరియల్లో బాలుకి తల్లిగా ప్రభావతి పాత్రలో నటిస్తున్న నటి తన నటనతో మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే బాలు ఒక్కడి విషయంలోనే ఆమె పాత్రని నెగిటివ్గా చూపిస్తున్నారు. అయితే బాలు అంటే నిజంగా ప్రభావతికి ఎందుకు అసహ్యం, ఎందుకు ఇష్టం లేదు అనే విషయం అయితే చాలా మందికి తెలీదు. చిన్న వయసు నుంచే బాలుని దూరం పెట్టడానికి కారణం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతికి మనోజ్ అలాగే బాలు కన్నా ముందు ఒక కొడుకు ఉంటాడు. ఆ అబ్బాయి పేరే రాఘవ. ఇక రాఘవ మనోజ్ పుట్టిన తర్వాత మూడవ సంతానంగా బాలు పుడతాడు. ఇక బాలు పుట్టే సమయంలో నొప్పులు పడుతూ ఆసుపత్రిలో జాయిన్ అవుతుంది ప్రభావతి. ఇక అదే టైంలో ఆమె భర్త ఇంటి దగ్గర ఉండడు. జోరున వర్షం కురుస్తున్న సమయంలో ఆమె నొప్పులు పడుతూ ఉంటుంది ఆసుపత్రిలో. అదే టైంలో భార్యకి నొప్పులు వస్తున్నాయని తెలిసి సత్యం చాలా హడావిడిగా బస్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో సత్యానికి యాక్సిడెంట్ అవుతుంది. సత్యానికి యాక్సిడెంట్ అయిన టైంకే బాలు పుట్టేస్తాడు. దీంతో సత్యం ఫ్రెండ్ రంగా అలాగే కామాక్షి ఇద్దరు అడావడిగా ఆసుపత్రికి చేరుకుంటారు. అయితే బాలు పుట్టాక కళ్ళు తెరిచిన ప్రభావతి మొదటగా కామాక్షిని రంగాన్ని చూస్తుంది. ప్రభావతి రంగాన్ని చూసి అన్నయ్య మీ బావ ఎక్కడా అని అడుగుతుంది. దానికి వస్తున్నాడమ్మా, దారిలో ఉన్నాడు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు రంగా. కానీ కామాక్షి ఊరుకోదు. వదిన నీకో విషయం చెప్పాలి, అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది అని చెప్తుంది. దాంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి ఇలా జరిగింది అనుకునే సమయానికే కామాక్షి ఈడు పుట్టిన వేళ విశేషం, వీడి జాతకంలో ఏదో లోపం ఉంది వదిన, అందుకే అన్నయ్యకలా యాక్సిడెంట్ జరిగింది అని నెగిటివ్గా మాట్లాడుతుంది కామాక్షి. దాంతో ఫస్ట్ టైం బాలుపై పుట్టగానే ప్రభావతికి నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడుతుంది. అలా జరిగిన కాసేపటికి సత్యం యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి ఆసుపత్రికి చేరుకుంటాడు. ప్రభావతిని బాబుని చూసి చాలా సంతోషపడతాడు సత్యం. అయితే ఇదిలా ఉండగా కామాక్షి ఎందుకైనా మంచిది వదిన, ఒకసారి వీడి జాతకాన్ని చూపించు అని సలహా ఇస్తుంది ప్రభావతికి. దాంతో ప్రభావతికి అనుమానం పెరిగి ఒక పంతుల దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక పంతులే అసలైన కీ రోల్ ప్లే చేస్తాడు. ఉన్నది సరిపోనట్టు వీడి జాతకం అసలు మంచిది కాదు, వీడి వల్ల అంతా నష్టమే, నీ ప్రాణానికి నీ భర్త ప్రాణానికి మాత్రమే కాదు యావత్ కుటుంబానికే వీడి వల్ల కీడు జరుగుతుంది అని ఆయన ఒక విషబీజాన్ని నాటుతాడు ప్రభావతి మదిలో. దాంతో ప్రభావతి మరింత భయపడిపోతుంది. ఇక ఇదలా ఉండగా పెరిగి పెద్దవుతూ వస్తారు పిల్లలు. అలా బాలుకి 2-3 సంవత్సరాలు వచ్చేసరికి బాలు, రాఘవ, మనోజ్ ఆడుకుంటూ ఉంటారు వీధిలో. అలా వీధిలో వెళ్తున్న కారుపై మనోజ్ పడిపోతాడు. ఏం జరిగింది అని హడావడిగా వెళ్ళిన ప్రభావతికి భయపడిపోయిన మనోజ్ తల్లి ఎక్కడ కొడుతుందో అని బాలునే కారుపైకి నెట్టేశాడు అని అబద్ధం చెప్తాడు. దాంతో ప్రభావతికి నువ్వు పుట్టావు కానీ ఇంట్లో సుఖం సంతోషం లేదు అని గట్టిగా బాలుపై అరిచి మనోజ్ని రాఘవ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ అనుమానాలన్నీ పెరిగి ప్రభావతికి బాలు పైన నెగిటివ్ ఇంపాక్ట్ బాగా పెరిగిపోతుంది. వీడి వల్ల అన్ని అనార్థాలని ఆలోచించుకొని బాలుని ఎలా అయినా మనతో పాటు కాకుండా తన నానమ్మ దగ్గరే ఉంచేయాలనే నిర్ణయం తీసుకుంటుంది ప్రభావతి. 21 సంవత్సరాలు నిండిన తర్వాత కొడుకుని తీసుకెళ్తానని చెప్తుంది ప్రభావతి. ఇక ఆ విషయం విన్న బాలు ఎందుకు తన తల్లి తనని అసహ్యించుకుంటుంది, ఎందుకు వద్దంటుంది అని చాలా ఏడుస్తాడు. నేను వస్తానమ్మా అని మారం చేసినా కూడా బాలు ఒక్కడిని వదిలేసి మనోజ్ని అలాగే రాఘవని తీసుకొని ఊరికి వెళ్ళిపోతుంది ప్రభావతి. అలా కొంతకాలం జరుగుతుంది. ఒక పండగ వచ్చినప్పుడు మొత్తం అందరూ కలిసి మళ్ళీ ఊర్లోకి వస్తారు. అయితే బాలు మాత్రం తన నానమ్మ దగ్గరే పెరుగుతూ ఉంటాడు. ఇక స్కూల్కి వెళ్ళిన బాలు ఒక పక్క తల్లిదండ్రులు దగ్గర లేరని బాధపడుతూనే మరో పక్క చదువు కూడా బాగా చదువుకుంటూ ఉంటాడు. ఇక తల్లి వచ్చింది అనే విషయం తెలియగానే పరిగెత్తుకొని వస్తాడు బాలు. తన తల్లిని హక్ చేసుకుని నీతో నేను కూడా వస్తానని చాలా ఏడుస్తాడు. అయినప్పటికీ ప్రభావతికి మనసు కరగదు. అయితే ఊరు వచ్చే సమయానికి ప్రభావతికి రవి అలాగే కూతురు కూడా పుట్టేసి ఉంటుంది. ఇక నలుగురు అన్నదమ్ములు కలిసి ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు ఆటలాడుతూ ఉండగా వీరందరూ కలిసి చెరువు గట్టుకి వెళ్తారు. ఇక చెరువు గట్టు దగ్గర ఆటలాడుకుంటూ ఉండగా రాఘవ్ ఎంతకీ కూడా నీటిలోకి దిగడు. దాంతో మనోజ్ రారా అంటూ రాఘవ్ని దింపడానికి ట్రై చేస్తాడు. ఇందులో బాలుకి ఎటువంటి సంబంధము ఉండదు. ఇక రవి విషయానికి వస్తే చాలా చిన్నవాడు.
అయితే అలా బలవంతంగా మనోజ్ లాగుతూ ఉండగా రాఘవ అనుకోకుండా తూలిపోయి నీళ్లల్లో పడిపోతాడు. ఇక నీళ్లల్లో పడిపోయిన రాఘవ జారుకుంటూ లోపలికల్లా వెళ్ళిపోతాడు. ఈత రాకపోవడంతో రాఘవ అక్కడికక్కడే కన్ను మూస్తాడు. అయితే ఇది జరగడంతో గ్రామంలోని ప్రజలందరూ రాఘవని తీసుకొని ఇంటికి వస్తారు. జరిగిన విషయాన్ని చెప్తారు. నిజం చెప్పమని ప్రభావతి నిలదీయడంతో మనోజ్ భయపడిపోయి తన తల్లి తనని ఏమంటుందో అనే భయంతో బాలునే కావాలని రాఘవని నీటిలోకి లాగేశాడని తోసేశాడని అబద్ధం చెప్పేస్తాడు. దాంతో ప్రభావతికి మరింత అసహ్యం పెరిగిపోతుంది. ఇప్పటి వరకు నీ వల్ల గాయాల పాలే అయ్యాము, కానీ ఇప్పుడు నా పెద్ద కొడుకుని కోల్పోయాను అంటూ గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఇక ఆ నిమిషమే తను ఒక డెసిషన్ తీసుకుంటుంది, ఎప్పటికీ బాలుని తన కొడుకుగా స్వీకరించను అని. అంతేకాకుండా ఈ విషయం తెలిసి పోలీసులు కూడా ఆ సంఘటన స్థలానికి వస్తారు. అయితే ఏం జరిగిందని అడగ్గా సత్యం ఏమీ లేదు, పిల్లలు అనుకోకుండా వాటర్లో పడి ఇలా జరిగింది, ఇందులో ఎవరి ప్రమేయం లేదని చెప్తాడు సత్య. కానీ ప్రభావతి మాత్రం ఉన్నట్లుండి గట్టిగా అరిచి వీడి వల్లే నా కొడుకు చనిపోయాడు, వీడే నా కొడుకును కావాలని చంపేశాడు అని బాలు మీద గట్టిగా అరుస్తూ నిందలు వేస్తుంది. సత్యం అలాగే సత్యం తల్లి ఎంత చెప్పినా ప్రభావతి పట్టించుకోదు. అలా బాలు చిన్న వయసులోనే జైలుకు వెళ్తాడు. ఇక ఈ కారణాల వల్లే ప్రభావతికి బాలు అంటే అసలు ఇష్టం ఉండదు. ఇలా బాలు మధ్య అలాగే ప్రభావతి మధ్య దూరం పెరిగిపోతూ వస్తుంది. కానీ తల్లి అంటే బాలుకి చాలా ఇష్టం. అయితే ఇదంతటికి కారణం మనోజ్ అనే విషయం ఎప్పటికి బయటపడుతుందో చూడాలి. మరి బాలు నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.